హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన కేక్ రెసిపీ. నేను ఇంట్లో పిల్లల కోసం కేక్ని ఎలా రెడీ చేసుకుంటానో మీరు ఒక్కసారి చూసేయండి. ముందుగా 4 eggs, మైదా పిండి, షుగరు, యాలకులు అండ్ కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ అండ్ బేకింగ్ పౌడర్ 2 to 3 స్పూన్స్ ఉంటే సరిపోతుంది. ముందుగా వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 4 eggsని ముందుగా జార్లో వేసేసుకుందాము. వైట్ అండ్ ఎల్లో సపరేట్గా కాదు, రెండు కలిపి తీసేసుకోండి. 4 eggsని ఇలా ముందుగా బీట్ చేసుకునే పని లేకుండా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. నేనైతే చాలా ఈజీగా రెగ్యులర్గా ఎలా చేసేసుకుంటానో అలా సింపుల్గా చూపించేస్తున్నాను. ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని 1 cup షుగర్ అండ్ 2 యాలకులు. నేను షుగర్ అనేది తక్కువగానే వేస్తాను. మీరు ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 cup షుగర్ యాడ్ చేసేసుకోండి. తర్వాత 2 to 3 స్పూన్స్ బటర్ యాడ్ చేయండి. నెయ్యి వేసేసుకోవచ్చు ఈ ప్లేస్లో. నేనైతే బటర్ వేసుకున్నాను. వీటిని ఒక 3 seconds బ్లెండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, మిక్సీ జార్లో ఎలా అయితే వచ్చిందో ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మైదా పిండిని మనం ఉండలు కానీ ఎలాంటి తొలకలు కానీ ఏదైనా ఉంటాయేమో అని ఉద్దేశంతో ముందుగా జల్లెడ పట్టేసుకుందాము. ఈ విధంగా పిండి మొత్తాన్ని 2.5 cups, నేను 1 cup షుగర్కి 2.5 cups మైదా తీసుకున్నాను. మీరు ఇంకొంచెం షుగర్ యాడ్ చేసేసుకోవచ్చు, కానీ మైదా పిండి మాత్రం ఇదే మెజర్మెంట్. సో ఈ విధంగా జల్లెడ పెట్టేసుకొని దాంట్లో 3 స్పూన్స్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేయండి. బేకింగ్ పౌడర్ అండ్ మైదా పిండి రెండు కలిసిపోవడానికి అలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఎగ్ బ్యాటర్, అది కూడా తీసేసుకొని కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేసేసుకోవాలి. ఒకటే వైపు తిప్పుకుంటూ ఉండండి. నేనైతే బరువుగా ఉండే గంటను తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ హెవీ ప్రాసెస్ అంటే ఈ మిక్సింగ్ ఒక్కటే. సో మనం ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా జస్ట్ లైట్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది ఆల్మోస్ట్ 15 minutes వరకు అలా మిక్స్ చేసుకుంటూ ఇలా లేపుతూ చూసుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా ఎగ్ బ్యాటర్ని వేసుకుంటూ మీకు చూపిస్తున్న విధంగా బ్యాటర్ అనేది రావాలి. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి గిన్నెని తీసుకున్నాం కదా, దాని మీద బటర్ పేపర్ వేసుకొని ప్రిపేర్ చేసేసాను. తర్వాత పాన్ అనేది ప్రీ హీట్ అవ్వాలి కదా. సో మనం ఓవెన్ పెట్టుకుంటే ప్రీ హీట్ ఎలా చేస్తామో ఇలాగే స్టవ్ మీద ఒక మందపాటి భాండీని కానీ ఏదైనా మీ దగ్గర బేసన్ ఉన్నా పెట్టుకొని, మీ దగ్గర ఇసుక లేకపోతే ఉప్పును కూడా వేసేసుకొని ఇలా హీట్ చేసేసుకోండి. ముందుగా 15 minutes ముందు హీట్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు బ్యాటర్ చూడండి ఎలా మిక్స్ అయిపోయి చక్కగా వచ్చిందో. ఈ బ్యాటర్ మొత్తాన్ని కేక్ బౌల్లో వేసేసుకొని 3/4 వరకే ఫిల్ అవ్వాలి. మొత్తం ఫిల్ చేసేసుకుంటే మొత్తం పొంగిపోతుంది. సో 3/4 వరకే మనం ఫిల్లింగ్ పెట్టుకోండి. ఈ విధంగా ఫిల్ చేసేసుకొని ఒకసారి గిన్నెని కిందికి పైకి పేర్ చేసేసేయండి. ఇప్పుడు బాగా హీట్ అయిపోయిన తర్వాత ఈ బాండీలో పెట్టేసుకుందాము. ఇప్పుడు లాస్ట్లో నాకేం ఐడియా వచ్చిందంటే చాక్లెట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి చాక్లెట్ ఉంది డైరీ మిల్క్, దాన్ని కూడా చక్కగా బైట్స్ని మధ్యలో పెట్టేసుకున్నాను. అవి ఈ హీట్ మీద బాగా కరిగిపోతుంది. మనం కేక్ కట్ చేసేటప్పుడు ఆ క్రీమ్ అనేది మనకి మధ్యలో మిక్స్ అవుతుంది. సో ఈ విధంగా మీకు చాక్లెట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. నేను లాస్ట్లో జస్ట్ అలా పిల్లల కోసమని యాడ్ చేసేసాను. ఈ విధంగా లిడ్తో క్లోజ్ చేసి గాలిపోకుండా టైట్గా అరేంజ్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ 35 to 40 minutes పడుతుంది బేక్ అవ్వడానికి. కంగారేం లేదు. చూడండి ఇలా నాకు కొంచెం పొంగింది కూడా. సో ఈ విధంగా మనం హీట్ అయిపోయిన తర్వాత మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీస్తున్నాను. ఇది ఎలా కుక్ అయింది అని మీకు చూపించడానికి ఇలా చూడండి. ఫోర్క్ కానీ ఏదున్నా కానీ మీరు అలా డిప్ చేసి చూస్తే మనకి వెట్గా ఉండకూడదు. అదే మనకి కేక్ బేక్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను చక్కగా మీకు కూల్ అయిన తర్వాత మాత్రమే మీరు కేక్ని రివర్స్ చేయండి. ఎందుకు అంటే లేదు అంటే రాదు కేక్ సరిగ్గా. సో బాగా కూల్ చేసుకున్న తర్వాతే ఓపెన్ చేయండి. సో ఈ విధంగా చక్కగా
కుక్ అయిపోయి చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను కట్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. బయట కొనుక్కున్నట్లు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే వచ్చింది. నేను కట్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను కిడ్స్కి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.